ఈరోజు నేనైతే నాయుడుపేట పక్కన యాక్సిల్ తిప్ప దగ్గర శివాలయం దగ్గరికి అయితే వచ్చాను. ఈ శివాలయంలో 500 శివలింగాలు అయితే ఉన్నాయి. గోశాల ఉంది. అన్నదానం జరుగుతుంది ఇక్కడ శివాలయంలో. శివుని విగ్రహాలు అయితే చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ శివాలయం గుడి కూడా మనకి శివుని లింగం ఉంటుంది కదా, ఆ లింగం ఆకారంలో అయితే ఉంటుంది. రాహుకేతువుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్నీ మీకు అయితే దగ్గర నుంచి చూపిస్తాను. వీడియో మొత్తం లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ శివాలయంలో ప్రతి ఆదివారం అన్నదానం అయితే జరుగుతుంది. మనం ఎవరైనా బియ్యం తెచ్చేయాలి అన్నదానానికి కూడా తెచ్చేవచ్చు, డబ్బులైనా తీసుకొచ్చేవచ్చు. ఈ శివాలయంలో అయితే ప్రతి ఆదివారం అయితే మధ్యాహ్నం పూట అయితే అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీకైతే ఇక్కడ ఒక యాప్ చెట్టు కనిపిస్తుంది, చూశారు కదా. ఈ యాప్ చెట్టు చుట్టూరు మీకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా. మహాశివరాత్రి కానీ వచ్చిందంటే ఈ ఖాళీ ప్లేస్ ఎక్కడ ఖాళీ అయితే ఉండదు. ఇక్కడ మనకి పిండితో దీపాలు చేసి ఇదంతా దీపాలు అయితే పెట్టేస్తారు. ఈ యాప్ చెట్టుకి ఏదైనా కోరికలు తీరేదానికి ముడుపులు కూడా కట్టుకుంటారు. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ముడుపులు కూడా కట్టుకుంటారు. ఈ శివాలయంలో గజస్తంభం అయితే రీసెంట్గా అయితే పెట్టారు. గజస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ గజస్తంభం చూశారు కదా, గంటలు ఏ విధంగా మోగుతున్నాయి మీరు వినండి. మీకైతే ఇక్కడ ఒక నంది కనిపిస్తుంది, చూశారు కదా. మామూలుగా శివలింగం గుడి లోపల అయితే ఉంటుంది, నంది ఈ విధంగా గుడి బయట అయితే ఉంటుంది. మామూలుగా మనం ఏ గుడికి వెళ్ళినా శివలింగానికి నందికి ఒక 50 అడుగులు 30 అడుగులు అలా అయితే ఉంటుంది. ఇక్కడైతే అలా కాదు, చాలా దూరం అయితే ఉంటుంది నంది. చూపిస్తున్నాను చూడండి. నంది ఇక్కడ ఉంటే శివలింగం ఎక్కడో లోపల అయితే ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళి శివలింగాన్ని కూడా చూపిస్తాను చూడండి. గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. గుడి లోపల కూడా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. చూశారు కదా ఏ విధంగా ఉందో. ఖాళీ ప్లేస్ చాలా అయితే ఉంది గుడి లోపల కూడా. ఇంతకు ముందు అయితే ఈ విధంగా అయితే ఉండేది కాదు. మామూలుగా ఇదంతా మామూలుగా గచ్చిపోయేసి గుడి లోపల అయితే ఒక చెట్టు ఉండి చెట్టు కింద అయితే దేవుడు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, బాగా అయితే చేస్తున్నారు. ఇంత అందంగా శివాలయాన్ని కట్టినా కూడా ఆ చెట్టుని అయితే ఇంకా నరకలేదు. ఆ చెట్టు అలాగే ఉంచారు. ఎందుకంటే అది పిడుగు చెట్టు అంటే ఇది మామూలుగా పిడుగు పడుతుంటే దాన్ని డైవర్ట్ చేసి దూరంగా పడే విధంగా చేస్తుందంట ఆ చెట్టు అయితే. అందువల్ల ఆ చెట్టు ఇప్పటికీ అలాగే ఉంది. కనిపిస్తుంది కదా చెట్టు మీకు సైడ్ అయితే. ఆ విధంగా అయితే చెట్టు ఇప్పటికీ అలాగే ఉంది. ఇంతకు ముందు అయితే ఈ శివలింగానికి అయితే పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శివలింగం లాగా చెక్కి ఆ శివలింగానికి అయితే పూజలు చేస్తున్నారు. ఈ శివాలయం పక్కనే అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టున్నారు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దగ్గరికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని నీట్గా చూపిస్తాను చూడండి. చూడండి అమ్మవారి విగ్రహం ఎంత అందంగా ఉందో. ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు, ఉట్టి శివాలయం మాత్రమే ఉండేది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, వినాయక స్వామి విగ్రహం ఇలా చాలా అయితే కట్టున్నారు. చూపిస్తాను చూడండి మీకు మొత్తం. 500 శివలింగాలు అని చెప్పాను కదా, ఇవేను. మనం ఏదైనా కోరుకొని అది తీర్పిన తర్వాత ఈ విధంగా శివలింగం అయితే పెట్టుకొని దాని కింద మన పేరు రాసుకోవచ్చు. మనం శివుడి దగ్గరకు వచ్చి ఆయనకి దండం పెట్టుకున్న తర్వాత ఈ శివలింగాలకి అయితే మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడైతే చూశారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా శివలింగాలు ఉన్నాయి. అటుపక్క కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం 1000 చిల్లర అయితే పెట్టాలంట. ఇప్పటికైతే 500 అయితే అయి ఉన్నాయి అని చెప్పారు వీళ్ళైతే. చూశారు కదా, ఇక్కడ కూడా శివలింగాలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను చూడండి. మీకైతే ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది, చూశారు కదా. ఈ రూమ్లో అయితే అన్నదానం జరుగుతుంది ప్రతి ఆదివారం పూట మధ్యాహ్నం అయితే. ఈ రూమ్లో కూడా మనకి అన్నపూర్ణదేవి విగ్రహం అయితే ఉంటుంది. అన్నీ చూపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాండి వీడియో అయితే. ప్రతి ఆదివారం అయితే గోశాలలోంచి ఒక గోవుని తీసుకొచ్చి ఈ విధంగా పసుపు కుంకాలు నీట్గా పెట్టి ఆ గోవుకి ఏదైనా ఆహారం పెట్టి ఆ గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేస్తారు. చూపిస్తున్నాను చూడండి. ఈ శివాలయానికి ఒక పక్కన వినాయక స్వామి విగ్రహం, ఒక సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. శివాలయం వెనకొచ్చి నాగపాములు అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి అన్ని నీట్గా దగ్గరికి వెళ్ళి. ఇదైతే వినాయక స్వామి విగ్రహం, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. ఈ కనిపించే గుడి అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇది మామూలుగా ప్రతి ఆదివారం కానీ సోమవారం కానీ ఇదే విధంగా అయితే పూజలు అయితే చేస్తారు. చాలా బాగా అయితే పూజలు చేసి దేవుళ్ళని అయితే ఈ విధంగా అయితే అందంగా అలంకరిస్తారు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి.
ఈ గుడి పక్కనే పెద్ద శివలింగం విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. ఈ విగ్రహం 6 అడుగులు అలా ఉంటుంది. ఈ విగ్రహం కూడా శివరాత్రి అయితే అసలు ఖాళీ ఉండదు. ఇదంతా దీపాలు పెట్టేసి మొత్తం నీట్గా అయితే భలే చేస్తారు. చూశారు కదా విగ్రహం ఏ విధంగా ఉందో. ఈ విగ్రహం పక్కనే శివుడు జ్ఞానం చేస్తున్న విగ్రహం అయితే ఉంది. అది కూడా చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి. శివుడు జ్ఞానం చేస్తున్న విగ్రహం అయితే ఇది. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి. ఈ విగ్రహం దగ్గర చాలామంది అయితే వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇంతకు ముందు అయితే లేవు, ఇవన్నీ కొత్తగా అయితే కట్టారు. అందువల్ల అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. దగ్గరికి వెళ్ళి మీకు గుడిని కూడా చూపిస్తాను. ఈ విగ్రహం కొంచెం ఎత్తులో ఉండడం వల్ల గుడి కూడా నీట్గా అయితే కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి గుడి ఏ విధంగా ఉంటుందో. శివలింగం ఆకారంలో అయితే ఉంటుంది గుడి. చూపిస్తాను చూడండి నీట్గా గుడి అయితే. చూపిస్తున్నాను చూడండి. ఈ గుడి శివలింగం ఆకారంలో అయితే ఉంటుంది. ఈ విగ్రహం కొంచెం ఎత్తులో ఉండడం వల్ల మనకైతే కొంచెం ఎత్తు నుంచి నీట్గా అయితే కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ దాకా వచ్చి అయితే వీడియో తీస్తున్నాను. మీకైతే ఈ గుడి ముందు చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఆ ఖాళీ ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి. కదా గుడి ముందు చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పాను కదా. మామూలుగా అన్నం వండిన తర్వాత ముందు తీసుకొచ్చి శివుడి దగ్గర పెట్టి, శివుడి కాడ నుంచి అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మవారి దగ్గర నుంచి నంది చుట్టూరు గజస్తంభం చుట్టూరు తిరుక్కొని వచ్చి మళ్ళీ లోపల అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టి అన్నాన్ని మళ్ళీ అన్నంలో కలిపేసి మనకైతే పెడతారు. ఏ విధంగా దేవుడి దగ్గర పెట్టి తీసుకొస్తారో వీడియోని లాస్ట్ దాకా చూడండి. నీట్గా అయితే చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడతారు. అది కూడా చూపిస్తాను చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివాలయం నుంచి తీసుకొచ్చారు, అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్లారు. చూశారు కదా అమ్మవారి దగ్గర కూడా పెట్టి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చి నంది గజస్తంభం చుట్టూ తిరుక్కొని మళ్ళీ అన్నదానం దగ్గరికి అయితే తీసుకెళ్తారు. చూపిస్తాను చూడండి అయితే నీట్గా. ఓం నమః శివాయ. గౌరీ మాతా కే, 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 గౌరీ మాతా కే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అన్నదానం జరిగే సత్రంకి అయితే వచ్చాము. ఈ అన్నదానం జరిగే దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఉంటుంది.
ఇప్పుడు శివుడి దగ్గరికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు కదా అన్నాన్ని, అదే అన్నం తీసుకొచ్చి అన్నపూర్ణదేవి దగ్గర పెట్టి ఆ అన్నాన్ని అన్నంలో కలిపేసి మన అందరికీ అయితే పెడతారు. చూపిస్తున్నాను చూడండి. చూశారు కదా అన్నదానం జరిగే ప్లేస్ ఇది. ఇక్కడైతే మామూలుగా 2-3 బంతులు అయితే జరుగుతాయి. మామూలుగా పండగలు ఏమన్నా వస్తే శివరాత్రి అలాగైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే పెడతారు అన్నదానం. తినేసి బయటికి అయితే వచ్చేసాను నేను. బయటకు వస్తే అన్నదానం కాడ నుంచి మనం చూసామంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది గుడి మొత్తం మనకి. మీకైతే ఇక్కడ శివుడి విగ్రహం కనిపిస్తుంది చూశారు కదా, కింద పైన లింగం కింద విగ్రహం కనిపిస్తుంది చూశారు కదా. ఆ విగ్రహం అయితే అంటే గుడి రీమోడల్ కాకముందు ఫస్ట్ ఉండే శివాలయంకి ఒక సైడ్ అయితే ఈ విగ్రహం ఉండేది. ఇప్పుడు గుడి రీమోడల్ అయిన తర్వాత ఈ గుడి పక్కన చిన్న రూమ్లా కట్టి ఆ రూమ్లో అయితే శివలింగాన్ని అయితే పెట్టినారు. ఈ శివాలయం పక్కన బకాసురుని గుహ ఉంది. ఆ గుహ గురించి కూడా ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి.